ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఏంటి మా లేట్ అయింది? ఏం లేదు మమ్మీ, టైర్డ్గా ఉంది, పడుకుంటా అని చెప్పి నా రూమ్కి వెళ్ళి అలాగే బెడ్పై వాలాను. కాసేపటికి అమ్మ ఉలి కాఫీ తాగు, కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంటూ వచ్చింది. మమ్మీ రాగానే నా కన్నీళ్ళని దాచేశాను కనపడనివ్వకుండా. ఏమైంది ఓలి, ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఆఫీస్ టెన్షన్ అంతే. అవునా, వర్క్ ప్రెషర్ ఉందా? మావయ్యని ఒకసారి మాట్లాడమంటావా? అమ్మా, అలా ఏమొద్దు, ఐ కెన్ మేనేజ్ అన్నాను కాఫీ తాగుతూ. సరే, నీ ఇష్టం అంది మమ్మీ. అమ్మా, డాడీ పేరు చెన్నారెడ్డి కదా, మరి జాష్ అని మార్చుకున్నారెందుకు? నా మాట విని మమ్మీ ముఖం ఒక్కసారిగా మారిపోయింది టెన్షన్తో. కానీ బయట పెట్టకుండా ఉండటానికి చాలా ట్రై చేసింది. నాకు తెలియదు తల్లి, మీ డాడీకి జాష్ అంటేనే ఇష్టం అంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మకి తెలిసిన విషయం కూడా ఏదో దాస్తుంది అనిపించింది నాకు. ఎలా తెలుసుకోవాలి అర్థం కాలేదు. డేవిడ్తో తప్పుగా మాట్లాడానా అనిపించింది వైష్ణవ్ గురించి. తన దగ్గర చెప్పకుండా ఉండాల్సింది అనుకుని బాధపడ్డాను. నైట్ డిన్నర్ కూడా చేయలేదు. అసలు రూమ్ నుండి బయటికి రాలేదు. నిద్ర కూడా పట్టట్లేదు నాకు. డేవిడ్ నన్ను హగ్ చేసుకుని కిస్ చేసి తను చెప్పిన మాటలే మైండ్ అంతా తిరుగుతున్నాయి. తను చెప్పిన ప్రతి మాట తన గుండెల్లో నుండి వచ్చింది, అది నాకు తెలుస్తుంది. ఇక కట్ చేస్తే నందా నుండి కాల్ డేవిడ్కి. డేవిడ్ లిఫ్ట్ చేయలేదు. ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. తన మైండ్ ప్రజెంట్లో లేదు. స్వీటీ చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది వైష్ణవ్ గురించి. నీకన్నా తను చాలా బెటర్ అన్నమాట గుండెని పిండేస్తుంది. మళ్ళీ డేవిడ్ నుండి కాల్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. 10 నిమిషాలకి లిఫ్ట్ చేశాడు. ఏంటి డేవిడ్, కాల్ లిఫ్ట్ చేయవు? ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్, నీకు తెలుసు కదా వాడు దొరికాడు. ఆ మాట వినగానే డేవిడ్ కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఎక్కడున్నావు? మన స్పాట్లు. ఓకే, 10 మినిట్స్లో అక్కడుంటా, తొందరగా రా. సరే, వస్తున్నానందా. రేయ్, వస్తున్నాడ్రా నీ పాలిటయ్యముడు. ఏమన్నావు నన్ను? ఎవ్వడు పీకలేడన్నావు కదా. ఎన్నాళ్ళకు దొరికావురా, అయిపోయావు ఈరోజు. వాడికి నోటి మాట రావటం లేదు. అప్పటికే నందా కొట్టిన దెబ్బలకి. ఈలోగా డేవిడ్ అక్కడికి వచ్చాడు. వాడి ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చుని, చెప్పరా వాడెక్కడా? నాకు తెలీదు అన్నాడు వాడు నీరసంగా. చెప్తావా లేదా? నాకు మళ్ళీ మళ్ళీ అడిగే అలవాట్లేదు. నిజంగా నాకు తెలీదు అన్నాడు. అంతే, అసలే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో. కత్తి తీసి పీక కోసేశాడు. నందా షాక్ డేవిడ్ చేసిన పనికి. డేవిడ్, ఏంటిది? వీడొక్కడే మనకు దారి ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి. అలా చంపేశావేంటి అన్నాడు. నందా, టైం వేస్ట్. వాణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ జాష్ ఎక్కడా? ఇంటికి వెళ్ళాడు. అది సరే డేవిడ్, ఏంటి అలా ఉన్నావు? స్వీటీని కలిశావా? ఇప్పుడు అవన్నీ ఏం అడక్కు నందా, ఇదంతా క్లియర్ చేసేయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందాకి అర్థమైంది డేవిడ్ మూడ్ బాలేదని. సో ఇంకా మాట్లాడలేదు. ఇక మళ్ళీ కట్ చేస్తే టైం 12 అవుతుంది. నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఏం చేయాలో తోచట్లేదు. శైలాకి కాల్ చేయాలి అనుకున్నా, బట్ ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయడం అనిపించింది. బెడ్ మొత్తం దొర్లుతున్నా. కాసేపటికి నా రూమ్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఈ టైంలో ఎవరై ఉంటారు? డాడీ ఇంత లేట్గా వచ్చారా ఇంటికి అనుకున్నా. కానీ వచ్చింది డాడీ కాదు, డెవిల్. నేను షాక్ అయి లేచి కూర్చున్న వెంటనే డేవిడ్ అరవడానికి రెడీగా ఉన్నా నా నోటిని తన చేత్తో మూసేశాడు. నేనే, అరవకు, చేయి తీస్తున్నా. అరిచావో నేనేం చేస్తానో చూడు. తీస్తున్నా, ఓకేనా అన్నాడు. అన్నాను. ఏంటి ఈ టైంలో వచ్చావు? మా నాన్న చూస్తే ఏమనుకుంటారు అన్నాను. చూడ్ని, ఇలాగైనా మన ప్రేమ జాష్కి తెలుస్తుంది. మన ప్రేమనా? అది ఒకప్పుడు. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో అని చెప్పాను కదా అన్నాను. ఏది, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు స్వీటీ అన్నాడు బాధగా. ఆ క్షణం తన కళ్ళని ఫేస్ చేయలేకపోయాను. ఏమీ ఆలోచించలేదు. ఇంకా తనని గట్టిగా హగ్ చేసుకున్నా ఏడుస్తూ. తను నన్ను హత్తుకున్నాడు. స్వీటీ, నన్ను వదిలేస్తావా అని అడిగాడు. నా ప్రాణం పోయినా వదిలేయను అని తన చెంపపై ముద్దు పెట్టాను. డేవిడ్ నా మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని, నువ్వు నా ప్రాణమే, నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీకు అంత దగ్గరవుతాను అని ఒక్కసారిగా నా పెదవులు అందుకున్నాడు. నేను అడ్డు చెప్పలేకపోయాను. కాసేపు తన ప్రేమకి మైమరచిపోయాను. కాసేపటికి నాకు ఊపిరి తీసుకోవటం భారమైంది అని అర్థమైందేమో.
అప్పుడు వదిలాడు. మళ్ళీ వెంటనే నా నడుముని గట్టిగా పట్టుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు. డేవిడ్, వద్దు అన్నాను. నీకా ఛాన్స్ లేదు స్వీటీ అన్నాడు. ఎందుకంటే నీ దృష్టిలో నేను డెవిల్ కదా, మరి నువ్వు చెప్పినట్టు ఎలా వింటాను అన్నాను. అంతే, గట్టిగా తను నెట్టేశా. తీరా చూస్తే నేనే కింద పడ్డాను బెడ్ పై నుండి. అబ్బా, నడుం విరిగింది. నిన్ను నెడితే నేను పడ్డానేంటి అని లేచి అరిచాను. డేవిడ్ లేడక్కడ. అప్పుడు అర్థమైంది నేను కల కన్నానని. అయినా నేనేంటి డేవిడ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? చాలా డిస్టర్బ్ చేశాడు. ఆ క్షణం చాలా ఏడ్పొచ్చింది నాకు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ హడావిడి చేస్తూ నన్ను నిద్రలేపింది. ఏంటమ్మా ఇంత పొద్దున్నే? లే ఓలీ, మనం ఊరు వెళ్తున్నాం. 15 మినిట్స్లో రెడీ అయ్యరా, ఫాస్ట్. నేను షాక్. మా ఊరికా? ఇంత పొద్దున్నా? అయినా నేను రానని చెప్పా కదా. ఓలీ, ఆల్రెడీ చెప్పాను కదా అందరం వెళ్ళాలి అని. మీ ఆఫీస్లో డాడీ మాట్లాడతారులే, నువ్వు తొందరగా వచ్చేయి ఇంకా అని చెప్పి వెళ్ళిపోయింది. అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. నాకు ఊరు వెళ్ళటం ఇష్టం లేదు, కానీ మమ్మీ వదలలేదు. రెడీ అయ్యి కిందకు వెళ్ళాను. పుట్టింటికి వెళ్తున్నామనగానే మా అమ్మ హడావిడి చేస్తుంది. జాష్, అయిపోయిందా, ఇంకా వెళ్దామా? హా, నేను రెడీ. మీరు రెడీ అయితే సరిపోతుందా ఓలీ అనగానే డాడీ నన్ను చూసి అదిగో ఓలీ కూడా వచ్చేసింది అన్నాడు. డాడీ ప్లీజ్ డాడీ, ఖచ్చితంగా వెళ్ళాలా ఊరికి అన్నాను. తప్పదమ్మా అన్నాడు. ఇంకా చచ్చినట్టు బయలుదేరాల్సి వచ్చింది. ఇక టైం ఉదయం 9 అవుతుంది. నందా హడావిడిగా వచ్చాడు డేవిడ్ దగ్గరికి. అప్పటికే నిద్రలేచి లాన్లో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అమూల్య గారు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నారు. నందారా, టిఫిన్ చేద్దు గాని. ఇప్పుడే వద్దమ్మా, డేవిడ్ ఎక్కడున్నాడు? పైనున్నాడ్రా, ఉదయం నుండి కిందకి రాలేదు. నువ్వు వెళ్ళి వాణ్ణి కూడా తీసుకురా. సరే అమ్మా అని డేవిడ్ రూమ్కి వెళ్ళాడు నంద. డేవిడ్, డేవిడ్. ఏంటి నందా? ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని మొబైల్కి వచ్చిన మెసేజ్ చూపిస్తాడు నంద. ఒక్కసారిగా డేవిడ్ కళ్ళు ఎరుపెక్కాయి, పిడికిలి బిగుసుకుంది. నందా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? హా డేవిడ్, 100% పక్కా. సరే అయితే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మిస్ అవ్వకూడదు. ఓకే డేవిడ్, నేను వెళ్ళి ఆ పనుల్లో ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డేవిడ్ ఆలోచిస్తూ ఇన్ని రోజులకు మళ్ళీ ఛాన్స్, ఎలాగైనా మిస్ చేయకూడదు అనుకున్నాడు. నందా కిందికి వెళ్ళేసరికి అమ్ముగారు, ఏరా వాడేడి? అది అమ్మా, వస్తున్నాడు. ఇంకెప్పుడురా? టైం 9:30 అవుతుంది. సరే నువ్వురా, టిఫిన్ తిల్లు వెళ్దు గాని. అమ్మా ఇప్పుడొద్దు రేయ్ అని కోపంగా చూసేసరికి సరే అమ్మా తింటాను, బట్ కొంచెమే, అవతల చాలా పనులున్నాయి. రేయ్ ఏంట్రా, ఎప్పుడు చూడు బిజీ బిజీ అంటారు. అప్పుడప్పుడైనా కాస్త టైంకి తినరా. కాస్త నువ్వైనా చెప్పు వాడికి. ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు. అలా ఏం లేదమ్మా, కొంచెం బిజీగా ఉన్నాడంతే అని అమ్ముగారు పెట్టిన టిఫిన్ గబగబా తినేసి పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని, అమ్మా వెళ్ళొస్తాను. డేవిడ్ ఒక పని చెప్పాడు, త్వరగా చేయాలి. సరేరా, జాగ్రత్త. ఈలోగా డేవిడ్ ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు. వచ్చావా? రానన్నా, టిఫిన్ చేద్దువు. సరే అని టిఫిన్ చేశాడు. అమ్మా, సాయంత్రం మనం మన ఊరికి వెళ్తున్నాం. ఆ మాట వినగానే అమూల్య గారు షాక్ అయ్యారు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదురా, నువ్వే నా మాట్లాడుతుంది అని చూస్తున్నా. అమ్మా, మరి లేకపోతే ఏంట్రా? మన ఊరికి వెళ్ళక ఎన్ని సంవత్సరాలైంది? ఎన్నోసార్లు అడిగాను వెళ్ళొద్దామని. ఎప్పుడైనా సరే అన్నావా? కనీసం నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. అలాంటిది నువ్వే మన ఊరికి వెళ్తున్నామంటే షాక్ అవ్వనా మరి? అలా ఏం లేదమ్మా, ఊర్లో ఒక పెళ్ళుంది, మనకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నావు కదా అని వస్తా అని మాటిచ్చాను. నువ్వు వద్దు అంటే వెళ్ళొద్దు, సరేనా అంటాడు డేవిడ్. రేయ్ అదేంట్రా అంత మాట అన్నావు? ఖచ్చితంగా వెళ్దాం, సరేనా? నేనిప్పుడే బట్టలన్నీ సర్దుకుంటాను అని సంతోషంగా వెళ్ళింది. తన తల్లి మొహంలో ఆనందం చూసి డేవిడ్ ఎంతగానో సంతోషించాడు. కానీ తన మనసులో ఉన్న బాధ, కోపం డేవిడ్ను నిలకడగా ఉండనివ్వటం లేదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు డేవిడ్. ఇక కట్ చేస్తే, నేను రాను అంటే నన్ను తీసుకెళ్తున్నారు. ఎలా ఉండాలో ఏంటో అనుకుంటున్నా నేను. ఓలీ, ఏంటి మా ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేదా రావడం? డాడీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను అలిగాను, మీరు నాతో మాట్లాడకండి.
అని మూతి ముడుచు కూర్చున్నా నేను. ఓలీ, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నీకు అస్సలు బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక నువ్వే అంటావు ఇంత బాగుంటుందా ఇక్కడ అని. మమ్మీ చెప్తుంది. నా మనసే బాలేనప్పుడు ఎక్కడికెళ్ళినా ఏముంటుంది అని అనుకుంటున్నా నేను. సరిగ్గా అదే టైంకి వైష్ణవ్ నుండి మెసేజ్, హాయ్ గుడ్ మార్నింగ్ అని. నేను రిప్లై ఇవ్వలేదు. శైలా నుండి కాల్ లిఫ్ట్ చేశాను. హాయ్ ఓలీ, గుడ్ మార్నింగ్. టుడే వస్తున్నావా ఫండ్ రైజింగ్కి అని అడుగుతుంది. లేదు శైలా, నేను ఊరు వెళ్తున్నా. ఏంటి ఊరు వెళ్తున్నావా? నాకు చెప్పనే లేదు. నాకే తెలీదు. నీకే తెలీదా? ఎన్ని డేస్ ప్లాన్? తెలీదు. మామ కూతురు పెళ్ళి, అమ్మ అయితే మినిమం 10 డేస్ అంటుంది. చూడాలిక. వీలైతే నువ్వు రావే, నాకు ఒక్కదానికి బోర్ కొడుతుందేమో. ఏంటి ఇంత సడన్గా చెప్తే ఎలా రావాలి? లీవ్స్ కష్టం కదా. సరే నువ్వైతే వెళ్ళు, నేను ఈవినింగ్ చెప్తాలే మేనేజర్ని అడిగి అంది శైల. సరే అన్నాను, ఇక చేసేదేమీ లేక. ఇంకెంత దూరం వెళ్ళాలి డాడీ? ఇంకా 2 hours బేబీ. అయితే నేను పడుకుంటాను అని చెప్పి గ్లాస్ డోర్కి ఒరిగాను. 2 hours తర్వాత రీచ్ అయ్యామని డాడీ లేపారు. కార్ దిగాను. ఎదురుగా 20 నుండి 30 మంది ఉంటారు. అంతమందిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ, మామయ్య, పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు, పనివాళ్ళు అందరూ వెయిటింగ్ అనుకుంటా మా కోసం. అందరూ గుమ్మం దగ్గరే ఉన్నారు. అమ్మది కూడా లవ్ మ్యారేజ్ అయ్యేసరికి ఆ కోపంతో రాకపోకలు ఎక్కువగా లేవు మాకు. కానీ రాను రాను కోపాలు తగ్గిపోయాయి. అమ్మ రోజు అమ్మమ్మతో పెద్దమ్మతో ఫోన్ మాట్లాడేది. మామయ్య మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఎంతైనా రక్త సంబంధం కదా. మామయ్య కూతురు పెళ్ళి, అందుకే ఈ ఊరికి వచ్చాం. డాడీది కూడా ఈ ఊరే అంట. మా అమ్మమ్మ అయితే ఏడుస్తుంది మేము వెళ్ళగానే. బాగున్నావమ్మా? ఇన్ని రోజులకి మా ఇంటికి రావాలనిపించలేదా నీకు అని అమ్మని హగ్ చేసుకుని ఏడ్చింది. కాసేపు అందరూ ఎమోషనల్ అయిపోయారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. టీ తాగుతారా, కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ అని నాన్ స్టాప్గా అడుగుతూనే ఉన్నారు. ఎల్లుని చూడగానే బాగుంది అనిపించింది. ఉమ్మడి కుటుంబం, అందుకే అందరూ ఇక్కడే ఉంటారు, మేం తప్ప. మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. ఎంతైనా పొట్టిల్లు కదా, ఆ మాత్రం ఉంటుంది. డాడ్ మామయ్య మాట్లాడుకుంటున్నారు. నేను డాడీ పక్కనే కూర్చున్నా. నాకంతా కొత్తగా ఉంది. రూప నన్ను గమనించి హాయ్ అంటూ నా దగ్గరికి వచ్చి రా ఇల్లు చూపిస్తా అంది. నేను పర్వాలేదు అన్నాను. పర్లేదురా అని చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇదే ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం. మా ఇంట్లో చాలా టైంపాస్ అవుతుంది నీకు. నువ్వేం వరీ అవ్వకు. నీకు కంపెనీ నేను, శ్రావ్య మా పెద్దమ్మ కూతురు ఇస్తాం. తను కూడా ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అని అలా మాట్లాడుతూనే ఉంది. నేను అంటూ వింటున్నా. ఇదే నీ రూమ్, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఏది కావాలన్నా నన్ను అడుగు, మొహమాట పడకు, సరేనా అంది. ఓకే అన్నాను. నేను నీకు తినడానికి ఏమైనా తెస్తాను, ఈలోపు నువ్వు రూమ్ చూస్తూ ఉండు అని వెళ్ళింది తను. రూమ్ చాలా బాగుంది. నీట్గా ఎక్కడుండాల్సింది అక్కడ పెట్టారు. పర్లేదనుకున్నా. ఈలోపు బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. రూపా, ఎందుకు రూమ్కి వచ్చావు అనుకుంటూ బయటికి వచ్చాడతను. తనని చూసి నేను షాక్. 6 అడుగులు ఉంటాడనుకుంటా ఇంచుమించు. తెల్లని మేని ఛాయ, కండలు తిరిగిన దేహం. ఇప్పుడే స్నానం అయ్యిందనుకుంటా. చర్మంపై నీటి బిందువులుండటం వల్ల సన్ లైటింగ్కి ఇంకా మెరుస్తుంది. క్రాఫ్ వేళ్లతో నిమురుకుంటూ బయటికి వచ్చాడు. ఎవరు మీరు అన్నాను. వాట్, నేనెవరా? ఇంతకీ నువ్వెవరు? రూపా ఏది? అసలు నా రూమ్ కిందకు వచ్చావు అన్నాడు. నాకు కాలింది. హలో, తగ్గు. రూపా నాకు ఈ రూమ్ చూపించింది. ఇకపై ఇక్కడే ఉండు అని. వెళ్ళి తననే అడుగు అన్నాను. అతను షాక్ అయ్యి అలానే చూస్తూ ఉన్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.